హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సోషియో ఫ్యాంటసీ సినిమాలు టాలీవుడ్ కి కొత్తేం కాదు. కానీ ఒక మాస్ హీరో యమలోకానికి వెళ్లి యముడి సింహాసనాన్ని కుదిపేసి బాక్సాఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్ కొట్టడం అనేది 1988లో చిరంజీవి గారికే చెల్లింది. ఈ పాటికే నేను ఏ సినిమా గురించి మాట్లాడుతున్నానో మీకు అర్థమైపోయి ఉండొచ్చు. అదే యముడికి మొగుడు సినిమా. అయితే ఈ రోజు మనం ఒక కొత్త యాంగిల్లో ఆలోచిద్దాం. ఒకవేళ ఈ సినిమా 1988లో కాకుండా 2026లో వస్తే ఇప్పుడున్న టెక్నాలజీ, విఎఫ్ఎక్స్ ఫెసిలిటీస్ తో ఈ సినిమా ఏ రేంజ్ కలెక్షన్స్ సాధిస్తుందో, ఒకవేళ పాన్ ఇండియా మార్కెట్ లో ఈ సినిమా ఇప్పుడు రీమేక్ అయితే ఎలా ఉంటుంది అనేది ఈ రోజు మన కాన్సెప్ట్. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ సినిమా బేసిక్ లైన్ తీసుకుంటే, కాళీ అనే ఒక మాస్ రౌడీ చిత్రగుప్తుడు చేసిన చిన్న తప్పు వల్ల తన టైం కంటే ముందే చనిపోతాడు. ఈ విషయాన్ని గ్రహించిన హీరో యమలోకాన్ని కుదిపేసి తిరిగి భూమి మీదకి రాబోయే టైంకి చూస్తే అతని బాడీ కాలిపోయి ఉంటుంది. దాంతో ఒక అమాయకపు కోటీశ్వరుడైన బాలు అనే యువకుడి బాడీలోకి అతని టైం పూర్తయిపోయి అతను చనిపోయిన తర్వాత ఆ బాడీలోకి కాళీ ఆత్మ ప్రవేశిస్తుంది. ఒకసారి థింక్ చేయండి, ఒక మాస్ ఆత్మ క్లాస్ బాడీలోకి ప్రవేశిస్తే ఇలాంటి కాన్సెప్ట్ తో ఈ రోజుల్లో ఒక సినిమా వస్తే థియేటర్స్ లో నెక్స్ట్ లెవెల్ రెస్పాన్స్ వస్తుంది కదా. ఇప్పుడున్న డైరెక్టర్స్ లో రాజమౌళి, ప్రశాంత్ నీల్ వంటి దర్శకులు ఈ పాయింట్ ని హ్యాండిల్ చేస్తే ఇంటర్వెల్ లో వచ్చే ట్రాన్స్ఫర్మేషన్ సీన్ కి థియేటర్స్ కప్పులు ఎగిరిపోవడం మాత్రం పక్కా. ఒక సాఫ్ట్ క్యారెక్టర్ సడన్ గా మెగాస్టార్ లాంటి మాస్ స్వాగ్ చూపిస్తే ఆ ఎలివేషన్ ఈ రోజుల్లో 100 కోట్లు కురిపిస్తుంది. 1988లో డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి గారు మరియు గీతా ఆర్ట్స్ వారు చాలా పరిమితమైన బడ్జెట్ మరియు టెక్నాలజీతో అలాంటి అద్భుతమైన యమలోకం సెట్స్ వేశారు. కైకాల సత్యనారాయణ గారు యముడిగా, అల్లు రామలింగయ్య గారు చిత్రగుప్తుడిగా అదరగొట్టారు. కానీ ఒకసారి ఊహించండి, ఈ రోజుల్లో అవతార్ లేదా మార్వెల్ సినిమాల రేంజ్ లో డార్క్ ఫ్యాంటసీ థీమ్ తో నరకంలో ఉండే శిక్షలను, యమధర్మరాజు నల్లటి కోటను భారీ CGI తో చూపిస్తే ఎలా ఉంటుంది? కైకాల సత్యనారాయణ గారి లాంటి పవర్ఫుల్ పర్సనాలిటీ ఉన్న నటుడు మన మెగాస్టార్ తో చేసే ఆ మైండ్ గేమ్స్, డైలాగ్ వార్స్ కి ఈ తరం ఆడియన్స్ అయితే పిచ్చెక్కిపోతారు. అప్పట్లో కేవలం గాల్లో తేలడం, గద తిరగడం వంటి చిన్న చిన్న గ్రాఫిక్స్ సీన్స్ కే జనాలు ఫిదా అయిపోయారు. మరి అలాంటి సినిమా ఇప్పుడు వస్తే ఆ విజువల్ వండర్ ఏ రేంజ్ లో ఉంటుందో ఒకసారి మీరే ఊహించండి. ఇక సినిమాకి ప్రాణం పోసింది రాజ్కోటి గారి మ్యూజిక్. ముఖ్యంగా అందం హిందోళం పాట తెలుగు సినిమా హిస్టరీలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ డాన్స్ నంబర్స్ గా నిలిచిపోయింది. చిరంజీవి గారి గ్రేస్ కి రాధ గారి స్పీడ్ తోడైంది. ఇద్దరు పోటీ పడి డాన్స్ చేశారు. ఒకవేళ ఈ రోజుల్లో ఈ పాట వస్తే ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ వంటి వాటిలో ట్రెండింగ్ లో నెంబర్ 1 గా నిలిచేది. గ్లోబల్ లెవెల్లో నాటు లాగా ఈ డాన్స్ స్టెప్స్ కూడా వరల్డ్ వైడ్ గా వైరల్ అయ్యేవి అనడంలో ఎలాంటి అనుమానం లేదు. సాయి ధరమ్ తేజ్ గారు ఈ సాంగ్ ని ఆల్రెడీ రీమిక్స్ చేసి సక్సెస్ అయ్యారంటేనే అర్థం అవుతుంది ఈ సాంగ్ కున్న ఎవర్ గ్రీన్ క్రేజ్ ఏంటో. సరే, ఇప్పుడు అందరి మైండ్ లో వచ్చే బిగ్గెస్ట్ క్వశ్చన్ ఒకటే. ఈ కాలంలో యముడికి మొగుడు రీమేక్ చేస్తే చిరంజీవి గారు 2 పాత్రలకి ఎవరు సెట్ అవుతారనేది. కాళీలో ఉండే మాస్ స్వాగ్, బాలులో ఉండే ఇన్నోసెన్స్, ఈ రెండూ పండించాలంటే ఖచ్చితంగా రామ్ చరణ్ లేదా జూనియర్ ఎన్టీఆర్ లాంటి హీరోలకే సాధ్యమవుతుంది. రామ్ చరణ్ అయితే తండ్రి లెగసీని డాన్స్ లో, లుక్స్ లో మ్యాచ్ చేయగలరు. జూనియర్ ఎన్టీఆర్ అయితే యమలోకం డైలాగ్స్ ని యమదొంగ సినిమాలో ఆల్రెడీ పలికించి ప్రూవ్ చేసుకున్నాడు. మరి యముడి క్యారెక్టర్ కి ఎవరు సెట్ అవుతారు? రాణా దగ్గుబాటి లాంటి పర్సనాలిటీ ఉన్న యాక్టర్ అయితే బాగా సూట్ అవుతారు. లేదా అసలు నా కోరిక అయితే యముడి క్యారెక్టర్ ని నందమూరి బాలకృష్ణ గారు చేస్తే ఆడియన్స్ కి ఇదొక ఐ ఫీస్ట్ అవుతుంది. ఏదేమైనా 1988లో వచ్చిన యముడికి మొగుడు సినిమా ఒక ట్రెండ్ సెట్టర్. టెక్నాలజీ లేని కాలంలోనే కథనంతో, నటనతో థియేటర్స్ ను ఊపేసిన మెగాస్టార్ చిరంజీవి గారి స్టామినాకి ఈ సినిమా ఒక నిదర్శనం. అందుకే అది ఎప్పటికీ రీమేక్ చేయలేని ఒక క్లాసిక్. మరి ఇప్పుడు ఈ సినిమాని రీమేక్ చేస్తే మీ దృష్టిలో హీరో ఎవరు, యముడి పాత్రకి ఎవరు సూట్ అవుతారు అనే విషయంపై మీ అభిప్రాయం కామెంట్స్ లో తెలియజేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.